రైట్. ప్రధాని మోదీ ప్రస్తుతం జరుగుతున్న ఆపరేషన్ సింధూర్కు సంబంధించి చాలా క్లియర్ ఇండికేషన్స్, దాని యొక్క లక్ష్యాలు ఏంటి, ఏం జరగబోతుంది, రాబోయే రోజుల్లో ఎలాంటి సిచ్యువేషన్స్ ఉండబోతున్నాయి అని చెప్తూనే మన విధానం ఏంటి, మన స్టాండ్స్ ఏంటి అనేది కూడా చాలా క్లియర్గా చెప్పారు. ఆయన చెప్పిన దాంట్లో ముగింపు వాక్యాలు చాలా టఫ్గా ఉన్నాయి. చాలా స్ట్రాంగ్ వార్నింగ్ కూడా ఇచ్చారు పాకిస్తాన్కి. ఇండైరెక్ట్గా మిగతా ప్రపంచ దేశాలకు కూడా ఆయన క్లియర్ ఇండికేషన్స్ ఇచ్చినట్టే మనం అర్థం చేసుకోవాలి. ఉగ్రవాదము చర్చలు ఒకే చోట ఉండవు, టెర్రర్ టాక్ ఒక చోట ఉండవు. అలాగే టెర్రర్ ట్రేడ్, ఉగ్రవాదము వాణిజ్యం, ఇవి రెండు ఒక చోట ఉండవు. అలాగే పానీ ఆర్ ఖూన్ ఒకే చోట ప్రవహించవు, అంటే నీళ్లు రక్తం ఒకే ప్రాంతంలో ఒకే భూమి మీద ప్రవహించవు. అంటే ఇప్పుడు మనం సింధు జలాలను ఎందుకు ఆపామనడానికి ఆయన ఒక మచ్చుతునకగా ఇది చెప్పారు. ఎందుకంటే మీరు ఇక్కడ రక్తం ప్రవహింపజేస్తున్నారు కాబట్టి మేము నీటిని ఆపేసామనే ఒక ఇండైరెక్ట్ ఇది చెప్పారు. మీకు నీరు కావాలంటే రక్తం ప్రవాహాన్ని ప్రవహింపజేయడాన్ని ఆపాలనే ఒక ఇండికేషన్ చాలా క్లియర్ ఇచ్చారు. తర్వాత మన చర్చలంటూ ఉంటే, పాకిస్తాన్తో చర్చలు అంటూ గనక ఉంటే రెండే అంశాల ప్రాతిపదికగా ఉంటాయి. అది ఒకటి ఉగ్రవాదాన్ని అంతం చేయడం, పాకిస్తాన్ అంతం చేయాలి, పాకిస్తానే చేయాలి. రెండవది పాక్ ఆక్రమిత కాశ్మీర్ లక్ష్యంగా మన చర్చలు ఉంటాయి. చర్చలంటూ ముందుకెళితే ఈ రెండు అంశాలు, ఒకటి ఉగ్రవాదాన్ని నిర్మూలించడం, రెండవది పాక్ ఆక్రమిత కాశ్మీర్ని మనకు అప్పగించడం. ఈ రెండే అంశాలు, రెండే లక్ష్యాలుగా మన చర్చలు ఉండబోతున్నాయని చాలా క్లియర్గా చెప్పారు. ఉగ్రవాదాన్ని కనుక ఏదో ఒక రోజు మనం కనుక దాన్ని నిర్మూలించకపోతే, పాకిస్తాన్ దాన్ని కనుక ఉగ్రవాదాన్ని పెంచి పోషించడం మానుకోకపోతే, ఆ ఉగ్రవాదమే ఆ పాకిస్తాన్ని సమాప్తం చేస్తుంది, ఆ పాకిస్తాన్ని భూస్థాపితం అంటే మన భాషలో భస్మాసుర హస్తం అంటాం కదా, అట్లా చేసేస్తుంది అనేది చాలా క్లియర్గా మోదీ చెప్పారు. అలాగే ఇది యుద్ధాల యుగం కాదు, ఇప్పుడు జరుగుతున్న యుద్ధం అనే ఒక ఇది ఉంది కాబట్టి ఇది యుద్ధాల యుగం కాదని మనకు తెలుసు. కానీ అలాగని ఉగ్రవాదాల యుగం కూడా కాదు. ఇదంతా కూడా అభివృద్ధి వికాసానికి సంబంధించిన యుగమే, కానీ ఇది యుద్ధాల యుగం కాదు, ఉగ్రవాదాల యుగం కాదు. అలా జీరో టెర్రరిజం ఉండాల్సిన రోజులు ఇవి. ఈ ప్రపంచం జీరో టెర్రరిజం దిశగా వెళ్ళాలి. మనం బుద్ధ పూర్ణిమ రోజు నేను మీతో మాట్లాడుతున్నాను. బుద్ధుడు ప్రవచించిన శాంతి మంత్రమే మన మంత్రం. శాంతి కోసం అవసరమైతే అన్ని రకాల శక్తియుక్తుల్ని కూడా మనం ప్రదర్శిస్తాం. ఏ రకమైన దేనికైనా సిద్ధం శాంతి కోసం యుద్ధాలు కూడా తప్పవు కొన్ని సందర్భాల్లో. ఇండైరెక్ట్గా అదే అంతర్లీనంగా మోదీ మాటల్లో మనకి ధ్వనించింది. ఇవాళ ఆధునిక యుద్ధ తంత్రంలో కూడా మనం పైచేయ నిరూపించుకున్నాం. గతంలో చేసిన యుద్ధాలతో పాటు ఇప్పుడు ఆధునిక యుద్ధ తంత్రంలో కూడా మనం పైచేయిగా నిరూపించుకోగలిగాం. ఇక్కడ చాలా కీలకమైన మాట, మేడ్ ఇన్ ఇండియా అనే దాని యొక్క సత్తా చూపించగలిగాం.